సన్ రైజర్స్ హైదరాబాద్ సహా యజమాని కావ్య మారన్ క్రికెట్ ప్రేమికులకు సుపరిచితమే. SRH గెలిస్తే కావ్య చేసే సంబరాలు నెట్టింటిని షేక్ చేస్తూ ఉంటాయి. జట్టు ఓటమి పాలైనప్పుడు కావ్య బాధపడిన రియాక్షన్స్ కూడా వైరల్ గా మారుతూ ఉంటాయి. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ అంతలా ఉంటుంది. అయితే IPL వేలంలో కావ్య పాల్గొన్న సందర్భాల్లో మాత్రం విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి. ఆటగాళ్లను వ్యూహాత్మకంగా సొంతం చేసుకోవడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ విఫలమవుతూ ఉంటుందని విమర్శలు తరచూ వస్తూ ఉంటాయి. కానీ ఈ సీజన్ లో మాత్రం విమర్శలకి బదులుగా పొగడ్తలు వెల్లువెత్తాయి. ఫ్యాట్ కమెంట్స్ కోసం కావ్య మారన్ కోట్లు కుమ్మరించినప్పుడు తొలుత అందరూ ఆశ్చర్యపోయారు. ఓ ప్లేయర్ కోసం 20,50,00,000 వెచ్చించడం ఏంటి అని ప్రశ్నించారు. కానీ ఆ తర్వాత కావ్య మారన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అయితే IPL లో బెస్ట్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అని SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సోదరి కోమల్ శర్మ అన్నారు. అత్యుత్తమ యజమాని కావ్యనే ఎందుకో ఆమె వివరించారు. సొంత జట్టుని ప్రోత్సహించడమే కాకుండా ప్రత్యర్థి జట్టును మెచ్చుకోవడం కావ్య ప్రత్యేకత అని కోమల్ శర్మ అన్నారు. సోషల్ మీడియా వేదికగా కావ్యను కోమల కొనియాడారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే గత సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన SRH ఈ సీజన్ లో విజయాలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టాప్ 2 లో నిలిచి ప్లే ఆఫ్స్ కి చేరింది. అయితే క్వాలిఫైర్ 1 లో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడిపోయింది. ఫైనల్ బెర్త్ కోసం చపాక్ వేదికగా క్వాలిఫైర్ 2 లో రాజస్థాన్ రాయల్స్ తో తలప